అందరికీ శుభోదయం. ఈరోజు పంచాంగ విశేషాలు. పంచాంగంతో పాటు మరొక పౌరాణిక కథ. ఒకప్పుడు బాణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను గొప్ప శివభక్తుడు. అతని చేతి వేలు మీద నిలబడి శివుణ్ణి ప్రార్థించేవాడు. శివుడు ప్రసన్నమై అతనికి మహావరం ఇచ్చాడు. నీకు అపార శక్తి ఉంటుంది, నేను రక్షిస్తాను అని. వరప్రభావంతో బాణాసురుడు అహంకారంతో నిండిపోయాడు. ఎవరూ తనని ఓడించలేరేమో అనుకున్నాడు. అతని కుమార్తె ఉష ఒకరోజు స్వప్నంలో ఒక యువరాజు చూసి ప్రేమలో పడింది. ఆ యువరాజు ఎవరో తెలుసా? అనిరుద్ధుడు, శ్రీకృష్ణుడి యొక్క మనవడు. ఉష తన స్నేహితురాలు చిత్రలేఖ సహాయంతో అనిరుద్ధుని తన వద్దకు తీసుకొచ్చింది. ఈ విషయం తెలిసిన బాణాసురుడు కోపంతో అనిరుద్ధుని బంధించాడు. అనిరుద్ధుని కాపాడటానికి శ్రీకృష్ణుడే వచ్చాడు. వీళ్ళిద్దరి మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. బాణాసురుని రక్షించడానికి స్వయంగా పరమశివుడే యుద్ధానికి దిగాడు. ఒకవైపు శ్రీకృష్ణుడు, మరోవైపు శివుడు. భయంకరంగా యుద్ధం జరిగింది. చివరికి శ్రీకృష్ణుడు తన శక్తితో బాణాసురుని వేరే చేతులను నరికివేశాడు. బాణాసురుడు తన తప్పును గ్రహించాడు. శివుని మధ్యలో వచ్చి ఇలా అన్నాడు, అతను నా భక్తుడు, దయచేసి క్షమించమని. శ్రీకృష్ణుడు అంగీకరించి బాణాసురుని జీవించమన్నాడు. ఇలాంటి మరెన్నో పౌరాణిక కథలు ప్రతిరోజు వినాలంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.